మేడం అదేవిధంగా ఈ పుస్తకం నేను చదవడం జరిగింది. అంటే మన జీవితం అనేటటువంటిది ఒక రాయి లాంటిది. అంటే ఏదైనా మనం శిల్పం చెక్కాలి అని అంటే ఒక రాయిని తీసుకుంటే మనం ఆ రాయి రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బండ వేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, శిల్పం చెక్కడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే మన జీవితం కూడా అలాంటిదే అనేటటువంటి భావంతో మేడం రాయడం జరిగింది. అంటే అలా చాలా ఉదాహరణలు ఇస్తూ మనం ప్రొద్దున్నే లేవగానే మనం చాలాసార్లు అనుకుంటాం మన మైండ్ని ఏ విధంగా ట్రైన్ అప్ చేస్తే ఆ విధంగా ట్రైన్ అవుతుందిరా అని చాలాసార్లు చెప్పాను. అది అందువల్ల నాకు కనెక్ట్ అయ్యింది బాగా. మంచి భావనతో మనం ఏదైనా కూడా ఏ పనినైనా ప్రారంభిస్తే ఏదైనా కూడా అది చదవడం కావచ్చు, వంట చేయడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పని కావచ్చు, మనం చేసే ఉద్యోగం కావచ్చు, ప్రతిరోజు ప్రొద్దున లేవగానే మంచి భావనతో అదేవిధంగా పట్టుదలగా ప్రారంభిస్తే ఏదైనా సాధించవచ్చు అనేటటువంటి దాన్ని మేడం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం చిన్నదైనప్పటికీ చాలా చిన్నగా ఉన్నది, షార్ట్గా స్వీట్గా ఉంది. చదువుకోండి. నలుగురు కలిసి ఒక పుస్తకం కొనుక్కున్నా సరిపోతుంది. అంటే ట్రాన్స్ఫర్ ఒకరికొకరు చదివిన తర్వాత మళ్ళీ ఇంకొకరు తీసుకోవచ్చు. మేడం మనకి యాక్చువల్ బయట అయితే 40 రూపీస్ 30 రూపీస్కి ఇస్తా అన్నారు బుక్ని. మీరు కొనుక్కోండి. అదేవిధంగా